హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ఆదివారం స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేశాను. ఇంకా ఆదివారం అయినా సరే ఇంట్లో అస్సలు ఖాళీ లేకుండా రోజంతా ఎలా పని చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేనైతే ఆదివారం అనేసి కరెక్ట్గా 6 గంటలకు అయితే లేచిన తర్వాత నాకు కొన్ని పనులు చేసుకున్న తర్వాత బయట పనులు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేసుకుంటున్నాను. వాకిలి చిమ్మేటప్పటికి టైం అయితే 6:30 ఈ టైం అయితే అయిపోయిందండి. ఆ టైంలోనే వాకిలి చిమ్మడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వాకిలి చిమ్మడము, కల్లాపు జల్లడము, ముగ్గు వేయడము అంతా అయ్యేటప్పటికి 7:30 ఈ టైం అయితే అయిపోయింది. నాకు గంట టైం పట్టింది బయట పని వరకే అవ్వడానికి. తెలుసు కదా మీ అందరికీ, ఇంటి చుట్టూ కొద్దిగా ఎక్కువ స్థలం ఉంటుంది. ఇంకెక్కువ చెట్లు ఉండడం వల్ల, ఎక్కువగా ఆకు రాలడం వల్ల ఖచ్చితంగా ఇంటి చుట్టూ క్లీన్ చేసుకోవాలి. అందుకని కొద్దిగా ఎక్కువ టైం పట్టేస్తుంది నాకు ఇక్కడేని. మామూలుగా మా బాబుకి స్కూల్కి పంపించే రోజుల్లో అయితే నేను ఇంత లేట్గా లేనండి. కరెక్ట్గా 5 గంటలకు లేచేసి మా బాబుకి స్కూల్కి కావాల్సినవన్నీ రెడీ చేసిన తర్వాత బయట పని చేస్తాను. అప్పుడైతే బయట పని చేసేటప్పటికి టైం 7:30 ఈ టైం కూడా అయిపోతుంది. అంటే మా బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత ఈ బయట పని అయితే చేస్తాను. అప్పటికి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అంటే మెయిన్ వంట పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుంది. కేవలం బయట పని అంటే వాకిలి చిమ్మడము, కల్లాపు జల్లడము ఈ పని అయితే ఉంటుంది. గిన్నెలు తోమడము, బట్టలు ఉతకడము ఈ పనులన్నీ ఉంటాయి. కానీ వంట పని మాత్రం మా బాబుకి స్కూల్కి పంపించే రోజుల్లో తెల్లవారే అయిపోతుంది. ఇంకా వాకిలి చిమ్మేసిన తర్వాత కల్లాపు జల్లేసుకుంటున్నాను. నీటితోనే కల్లాపు జల్లుకుంటున్నానండి. పేడ అయితే ఏమీ లేదు. నిన్న చూశాను పేడ దొరుకుతుందేమో అనేసి, కానీ ఎక్కడ బరిలో అయితే పేడ వేయలేదు. అందుకని ఈరోజు అయితే పేడ నీరు కాకుండా మామూలు నీరుతోనే కల్లాపు జల్లేస్తున్నాను. మ్యాక్సిమం వారానికి 4-5 సార్లు అయితే పేడ నీరుతోనే కల్లాపు జల్లుతున్నాను. అందుకని నేల చూడడానికి బాగుంది. ఇంకా దుమ్ము ఎక్కువగా రేయకుండా అయితే చూడడానికి చాలా బాగుంది. ఇంటి ముందు కల్లాపు జల్లేయడం అయిపోయిన తర్వాత వెళ్ళే దారిలో కూడా కల్లాపు జల్లేసుకుంటున్నాను. దాని తర్వాత చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను. వెళ్ళే దారిలో ఫస్ట్ వేసుకుంటున్నాను, దాని తర్వాత ఇంటి ముందు వేసుకుంటానండి. ఇంకా నా సబ్స్క్రైబర్ ఒకరు నాకు కామెంట్లో అడిగారు. వాళ్ళు అడిగిన దాకా నేను ఆ విషయం చెప్పలేదనేసి నాకు గుర్తులేదండి. అంటే నా చెయ్యి కాలిపోయిందనేసి వీడియోలో చెప్పాను, చూపించాను కదా. కానీ చెయ్యి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తగ్గిందని అయితే వీడియోలో చెప్పలేదు. అసలు ఆ విషయమే మర్చిపోయాను. చెయ్యి అయితే పూర్తిగా తగ్గిపోయిందండి. అసలు ఏమీ లేదు, కొద్దిగా మచ్చ అయితే ఉంది. నేను ఈ వీడియోలో చూపించలేదు, కానీ నెక్స్ట్ వీడియోలో అయినా సరే ఎంతవరకు తగ్గింది, ఎలా మచ్చ అయిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కాలిన దెబ్బ కాబట్టి నాకు తగ్గడానికి 2 నెలలు టైం పట్టిందండి. చాలా ఇబ్బంది అయ్యింది. మెయిన్ ఇంట్లో పనులు చేసుకోవడానికి అయితే నాకు చాలా కష్టమైంది. ఇప్పుడైతే పూర్తిగా తగ్గిపోయింది, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా ముగ్గు అయితే 12 చుక్కల ముగ్గు వేసుకుంటున్నాను. ఈ ముగ్గు వేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా తొందరగా వేసుకోవడానికి అయిపోతుంది. 12 చుక్కలు ఎదురెదురు చుక్కలు పెట్టుకొని 2 వచ్చేంత వరకు పెట్టుకుంటే చుక్కలు సరిపోతుంది. చాలా తొందరగా వేయడం అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఇంక ఇంటి ముందు కూడా చూడడానికి చాలా బాగుంటుంది. నేను ఇంటి ముందు మ్యాక్సిమం చిన్న ముగ్గులే వేస్తానండి. పెద్ద ముగ్గులు వేసాననుకో లేట్ అయిపోతుంది. ఇంకా నాకు పెద్ద పెద్ద ముగ్గులు కూడా సరిగ్గా వేయడం రాదు. నేనైతే 7 చుక్కల నుండి 12 చుక్కల లోపలే ముగ్గులు వేస్తాను. అంతకు మించి చుక్కలు పెట్టయితే అస్సలు ముగ్గు వేయను. వేసాననుకోండి ఇంకా నా టైం అంతా కూడా ఈ ముగ్గు దగ్గర మాత్రమే అయిపోతుంది. అంత లేట్గా నేనైతే ముగ్గు వేస్తాను. తొందరగా ముగ్గు అయితే వేయలేను. ఇంక ఇదైతే ముగ్గండి. ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకు తెలిసి ఈ ముగ్గు చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మంది వేసే ఉంటారు. ఇంకా ఇంటి ముందు అయితే లైట్గా ఎండ వచ్చేసి చూసారా, ఇంటి చుట్టూ చెట్లతో వాతావరణము ఎంత బాగుందో. ఇంకా ముగ్గు అయితే వేయడం అయిపోయింది కాబట్టి ఇంకా టిఫిన్ అయితే చేసుకున్నానండి. టిఫిన్ అయితే ఈరోజు క్యారెట్ అన్నం చేశాను. క్యారెట్ అన్నం ఎలా చేశానో మీకు చూపించడం లేదండి, ఎందుకంటే ఇదివరకు ఒక 2 వీడియోల్లో చూపించాను. క్యారెట్ అన్నం తినడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఖచ్చితంగా వారానికి 2 సార్లు అయినా ఈ క్యారెట్ అన్నం చేస్తాను. మా బాబు అయితే ప్రతిరోజు అమ్మ ఈరోజు క్యారెట్ అన్నమా అని అడుగుతాడు. ఒకవేళ క్యారెట్ అన్నం చేశాను అనుకోండి, రోజు మొత్తం ఈ క్యారెట్ అన్నం తినుకొనే ఉంటాడు. వైట్ రైస్ కూడా తిండు. వాడికి అంత ఇష్టము.
క్యారెట్ అన్నం అంటే చాలా ఇష్టంగా తింటాడండి. ఇంకా క్యారెట్ అన్నం అయిన తర్వాత నేనైతే వేసుకొని తింటున్నాను. మా అత్త మా మామయ్యకి పెడతానంటే ఇప్పుడే వద్దులే మళ్ళీ తింటామన్నారు. అందుకని నేను కొద్దిగా ప్లేట్లో వేసుకొని అయితే తినేస్తున్నాను. క్యారెట్ అన్నం తింటా నంజుకోవడానికి అయితే ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. వీటితో నంజుకొని క్యారెట్ అన్నం తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఆమ్లెట్తో కూడా ఈ క్యారెట్ అన్నం తింటే ఇంకా బాగుంటుందండి. కానీ మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి ఆమ్లెట్ వేసుకుంటాను, కానీ ఎక్కువగా ఉల్లిపాయని పచ్చిమిరపకాయ నంచుకొని తింటాను. పచ్చిమిరపకాయలు అయితే పెద్దగా కారం ఏమీ లేవు. ఈ మధ్య పచ్చిమిరపకాయలు అసలు కారమే ఉండటం లేదు. పచ్చివి తినే సరే చప్పగా అనిపిస్తున్నాయి, అస్సలు కారం తగలటం లేదు. ఎందుకో మరి ఏటో తెలియటం లేదు. నేనైతే కారం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా పెరుగు వేసుకున్న మజ్జిగ వేసుకున్న ఈ పచ్చిమిరపకాయ నంచుకుంటూ ఉంటాను. ఇంకా క్యారెట్ అన్నం తినేసిన తర్వాత మా ఆయనేమో చికెన్ తీసుకొచ్చారు. చికెన్ అయితే 2 పొట్లాలుగా కట్టించుకొని అయితే తీసుకొచ్చారండి. ఒక దాంట్లో చికెన్ బిర్యానీకి తీసుకొచ్చారు, ఇంకో దాంట్లో కర్రీ చేసుకోవడానికి అయితే చికెన్ తీసుకొచ్చారు. 2 పొట్లాలు తీసుకొచ్చారు. అరకిలో అయితే తీసుకొచ్చారు. చికెన్ కోసం కట్ చేసిన ముక్కలు అయితే పెద్ద పెద్దవిగా ఉన్నాయి. లెగ్ పీసులు కూడా కట్ చేసుకొని తీసుకొచ్చారు. కూర కోసం కట్ చేసిన చికెన్ మాత్రం చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చిన్న ముక్కలుగా ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. ఇవైతే బిర్యానీ కోసం కట్ చేసినవి. 2 కూడా సపరేట్గా తీసేసుకొని నీట్గా కడిగేసుకున్నాను. కడుక్కున్న తర్వాత ఈ చికెన్కి కావాల్సినవన్నీ ఫస్ట్ రెడీ చేసేసుకున్నానండి. మెయిన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటున్నాను. చికెన్లోకి అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందని చాలామంది కామెంట్లో చెప్తున్నారు. మాకైతే అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూరలు చేసేదైతే పెద్దగా అలవాటు లేదండి. నేను కేవలం చికెన్ కర్రీకి అయితేనే ఈ అల్లం తెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకొని అయితే వేసుకుంటాను. మిగతా కర్రీల్లో వేటిలో కూడా పెద్దగా వాడనండి. ఇంకా చికెన్లోకి అయితే కావాల్సినవన్నీ కలుపుకుంటున్నాను. 2 కూరలకు కూడా ఒకేసారి కలిపేస్తున్నాను. ఫస్ట్ కారం వేసుకొని, పసుపు వేసుకొని, ఉప్పు వేసుకున్నాను. దాని తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూరలోకి అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయలని, కట్ చేసుకున్న టమాటాలు ఒక 2 వేసుకొని, కొత్తిమీర అయితే 2 కూరల్లోనూ వేసుకుంటున్నాను. బిర్యానీ కోసం కలుపుకుంటున్న చికెన్లో కొద్దిగా పుదీనా వేసుకున్నాను. కూర కోసం కలుపుకుంటున్న చికెన్లోనే పుదీనా వేయలేదు. ఇంకా కూర కోసం చేసిన కూర అయితే నీట్గా కలిపేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే కలుపుకున్నాను. ముక్కలన్నిటికీ నీట్గా ఉప్పు కారం కలిసేలాగా కలుపుకొని అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత బిర్యానీ కోసం చేస్తున్న చికెన్ కూడా కలిపేసుకుంటున్నాను. బిర్యానీ కోసం చేస్తున్న చికెన్లోనే కొద్దిగా మసాలాలు కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది బిర్యానీ మసాలా. దాని తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను. దాని తర్వాత ధనియాల పొడి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం చికెన్ మొత్తం ఈ మసాలాలు కలిసేలాగా నీట్గా కలుపుకుంటున్నానండి. ముక్కలు కొద్దిగా పెద్దవిగా ఉన్నాయి కదా, అందుకని కలపడానికి కొద్దిగా లేట్ అవుతుంది. కొద్దిగా పెరుగు అయితే వేసుకుంటున్నాను. పెరుగు వేసుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి, తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా నిమ్మకాయ కూడా ఒక దెబ్బ అయితే వేసుకున్నాను. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నాను. చికెన్లో ఉప్పు కారం వేసుకొని 1 గంట సేపు అయినా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ముక్కకి బాగా ఉప్పు కారం పట్టి కూర చేసుకున్న తర్వాత తినడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కలుపుకోకుండా అప్పటికప్పుడు చికెన్ చేసామనుకోండి ముక్క కొద్దిగా చప్పగా అనిపిస్తుంది. అదే ఇలా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత కూర చేసామనుకోండి ముక్క చప్పగా లేకుండా ఉప్పు కారం బాగా పట్టి తినడానికి అయితే చాలా బాగుంటుంది. అందుకని చికెన్ 2 కూడా కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి నేనైతే పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత ఉల్లిపాయలు ఒక 4 సన్నగా కట్ చేసుకొని అయితే ఆయిల్లో వేసుకొని వేగించుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు ఎందుకు వేగించుకుంటున్నానంటే బిర్యానీ కోసం వేగించుకుంటున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు చికెన్ బిర్యానీలో. ఇవే ఎక్కువగా బిర్యానీకి అయితే టేస్ట్ ఇస్తాయండి. అందుకని ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇంక ఫ్రైడ్ ఆనియన్స్ వేగిన తర్వాత పక్కకి తీసేసుకొని కొద్దిగా చికెన్లో వేసుకొని అయితే కలుపుకున్నాను. చికెన్ కలుపుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కానీ 2 చికెన్లోకి ఆయిల్ వేసేదైతే వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకని మీకు చూపించలేదు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. చికెన్ బిర్యానీ చేస్తే కొద్దిగా లేట్ అవుతుందండి, ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, అంత తొందరగా అయిపోదు. ఇంక ఇప్పుడైతే బిర్యానీ బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను. బాస్మతి రైస్ ఒక 2 కిలోలు అయితే తీసుకొచ్చారు. ఈ బియ్యం తెచ్చి చాలా రోజులు అయ్యిందండి. ఇప్పుడు ఒక దగ్గరగా 2 నెలలు అయ్యింది. 2 కేజీలు అయితే తీసుకొచ్చారు. 1 కేజీ దాకా అయితే తెచ్చినప్పుడు అయిపోయింది, ఇంకో కేజీ దాకా అయితే మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన బియ్యం ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాను.
ఒకరైతే నాకు రెగ్యులర్గా కామెంట్ పెడుతున్నారు, ఎప్పుడు తినడము ఇంట్లో పనులు చేసుకోవడమేనా, ఇంకేం ఉండదా అనేసి అయితే అడుగుతున్నారు. అవునండి, మా ఆయనకి ఎక్కువగా తిండి గోల అయితే ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒకటి చేసి పెట్టాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా నాకు ఏదో ఒకటి చేసి పెట్టని అయితే అడుగుతూ ఉంటారు. అందువల్ల ఎక్కువగా నేనైతే వెరైటీ ఫుడ్ అయితే చేసి మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకా నేనైతే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ని కాబట్టి ఇవే ఎక్కువగా చూపించగలనండి. ఇంట్లో పనులు, వంట చేసుకోవడము, తెల్లారులేసి నా డైలీ రొటీనే నేను ఎక్కువగా చూపించగలను. మీరు ఎంత రెగ్యులర్గా కామెంట్ పెట్టినా సరే, ఇంటికాడ ఉండే హౌస్ వైఫ్ని కాబట్టి ఇవే ఎక్కువగా చూపించగలను. ఇంకా చికెన్ కూర కూడా తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపులో చికెన్ కూర వేసుకున్న తర్వాత చికెన్లో ఉండే నీరంతా బయటకు వచ్చేంత వరకు అయితే చికెన్ని కొద్దిగా మంట తక్కువలో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఇంకా చికెన్ ఉడికేలోపు పొయ్యి మంట వేసుకుంటున్నాను. ఈ పొయ్యి మంట ఏమో బియ్యం ఉడికించుకోవడానికండి, బిర్యానీ బియ్యం ఉడికించుకోవడానికైతే పొయ్యి మంట వేసుకున్నాను. ఎసరు పెట్టుకొని ఉడికించుకోవాలి కదా, ఎక్కువ టైం పడుతుందని పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను. పొయ్యి మంట వేసుకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 11:30 ఈ టైం అయితే అయ్యింది. ఎండ అయితే బాగా కాస్తుంది. ఈ పొయ్యి దగ్గర కొద్దిగా నీడగా ఉండుంటే నేను ఖచ్చితంగా వంట మొత్తం కూడా పొయ్యి మీదే చేసుకునేదాన్ని. కానీ మాకు పొయ్యి దగ్గర మాత్రం అస్సలు నీడ ఉండదండి. 11 నుండి ఎండ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 3 దాకా అయితే పొయ్యి దగ్గర బాగా ఎండ కాస్తుంది. అందుకని నేను మధ్యాహ్నం పూట మ్యాక్సిమం పొయ్యి దగ్గర అయితే వంట చేయను. ఇంకా పొయ్యి మంట వేసేసి ఎసరు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంట్లో కూర వచ్చి అయితే కలుపుకుంటున్నానండి. కూర చూడండి, కూరలో అయితే ఎన్ని నీరు బయటకు వచ్చాయో. చికెన్లో మనం వాటర్ వేయకుండానే చికెన్లో చాలా వరకు అయితే నీరు వస్తాయి. ఆ నీరు మొత్తం ఇనికిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని చికెన్ మసాలా ఇంట్లో తయారు చేసుకున్నదైనా లేకపోతే బయట నుండి తెచ్చుకున్న చికెన్ మసాలా వేసుకొని అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి చికెన్ మసాలా. ఇంక ఇప్పుడైతే ఎసరు పెట్టుకున్నాను కదా, ఎసరు కొద్దిగా జామ్ అన్న తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకుంటున్నాను. అంటే బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, ఇంకా వెరైటీ ఉంటాయి కదా మసాలాలు, అవన్నీ వేసుకొని కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్టుని, పుదీనా, కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. దాని తర్వాత ఎసరికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంట్లో అయితే కల్లుప్పు లేదు, అందుకని సాల్టే వేసేసుకుంటున్నాను. నేను దేంట్లోకైనా ఎక్కువగా సాల్టే వాడతానండి. కల్లుప్పు అయితే అంచనా ప్రకారం వేయలేను, మ్యాక్సిమం ఎక్కువే వేసేస్తాను. అందుకని ఎక్కువగా కల్లుప్పు అయితే వాడను, సాల్టే వాడుకుంటాను. ఎసర్లో అన్ని మసాలా దినుసులన్నీ వేసాను కదా, ఆ మసాలా దినుసులన్నీ బాగా నీటిలో మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈలోపు బియ్యం కూడా బాగా నానిపోయాయి. ఈ బియ్యం నానబెట్టుకున్నప్పుడే బియ్యాన్ని అయితే నీట్గా కడిగేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే బియ్యము ఎసర్లో వేసేసుకుంటున్నాను. నేనైతే బిర్యానీ కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నానండి. 4 ఉన్నాం కదా, అందరూ కూడా బాగా తింటారు ఇంట్లో బిర్యానీ, అందుకని కొద్దిగా ఎక్కువగా చేస్తున్నాను. కొద్దిగా చేసామనుకోండి బిర్యానీ చాలా ఎక్కువగా టేస్ట్గా వస్తుంది. కొద్దిగా ఎక్కువ చేస్తే అంచనా ప్రకారం అన్నీ వేసుకుంటే బాగానే వస్తాయి, కానీ అంచనా ప్రకారం ఏది తగ్గినా సరే కొద్దిగా డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది. నేను ఈరోజు బిర్యానీ చేశాను కదా, చాలా బాగా వచ్చిందండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా ఎసర్లో బియ్యం వేసేసుకొని ఒక 70% అయితే ఉడికించుకోవాలి. బియ్యం ఉడికేలోపు చికెన్ కూడా ఉడికించుకుందామని పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేగిచ్చాను కదా, ఆ ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి ప్రస్తుతానికైతే ఇంట్లో లేదు, మా ఆయనతో తెప్పించడం కూడా మర్చిపోయాను. అందుకని ఉల్లిపాయలు వేగించుకున్న నూనె వేసుకున్నాను. నూనె వేడయిన తర్వాత చికెన్ కూడా నూనెలో వేసేసుకొని ఈ చికెన్లో ఉండే నీరు మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా నీరు ఏమీ వేయకుండా. ఇంకా పొయ్యి మీద చికెన్ పెట్టేలోపు అన్నం కూడా 70% అయితే ఉడికిపోయిందండి. ఎక్కువ ఉడకకూడదు, 70% మాత్రమే ఉడకాలి. మిగతా 30% చికెన్లో అన్నం వేసుకొని అన్నం మొత్తం దమ్ము పెట్టుకుంటాం కదా, అప్పుడు మిగతా 30% ఉడికిపోతుంది. ఇంకా అన్నం ఉడికిపోయిన తర్వాత వడగట్టేసుకుంటున్నానండి. కొద్దిగా పెద్ద జిబ్బు ఉన్నది ఇంట్లో, ఆ జిబ్బులో వేసేసుకుంటున్నాను అన్నము. మామూలుగా కొంతమంది అయితే వార్చేసుకుంటారు, లేకపోతే ఈ ఎసరు నుండి అన్నం సపరేట్గా తీసేసుకుంటారు చిల్లీలు గంటితోని. నేనైతే ఈ పెద్ద జిబ్బులో వేసేసుకున్నానండి. ఇలా వేసుకుంటే ఈ అన్నంలో ఉండే నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడైతే చికెన్ బాగా ఉడికిపోయింది. చూడండి, చికెన్లో ఉండే నీరంతా బయటకైతే బాగా వచ్చేసి అయితే ఉడికిపోయింది.
ఈ చికెన్ ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. పెద్ద పెద్ద ముక్కలు అయి ఉన్నాయి కదా, అందుకని కొద్దిగా టైం పట్టింది. మామూలుగా చిన్న ముక్కలు అయితే ఈ పాటికి ఉడికిపోయిండు. చూడండి, ఇవైతే లెగ్ పీసులు ఎంత బాగున్నాయో. ఈ లెగ్ పీసులు 4 తెచ్చుంటే నేను ఖచ్చితంగా కబాబ్ చేసి ఉండేదాన్ని అండి. బాగుంటాయి కదా ఈ లెగ్ పీసులతో కబాబులు చేసుకుంటే. నేను ఏదో ఒక వీడియోలో కబాబ్ ఎలా చేసుకుంటానో ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా కూర మొత్తం నీట్గా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని అయితే ఉడికించుకున్నాను. బిర్యానీ చికెన్ ఉడికేలోపు కూర కూడా రెడీ అయిపోయిందండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. ఉడికింది, దించేసాను, గ్యాస్ ఆపేసాను. ముక్కలు బాగా ఉడికాయి. ఇంకా కూరలోకి అయితే నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలాయే వేసుకున్నాను. ఆ మసాలా ఏటో చూపించలేదండి. ఈ చికెన్ కూర మాకు 2 పూటలకి సరిపోతుంది. ఇంట్లో పెంచుకున్న కోళ్ళు ఉంటాయి కదా, నాటుకోడి అయితే కిలో చికెన్ అయినా సరే 2 పూటలకు సరిపోదు. కానీ బయట నుండి తెచ్చుకున్న చికెన్ మాత్రము అరకిలో అయినా సరే మేము 2 పూటలకు తినేస్తామండి. బయట నుండి తీసుకొచ్చిన చికెన్ ఇంట్లో వాళ్ళు పెద్దగా తినడానికి అయితే ఇష్టపడరు. ఎక్కువగా మేము నాటుకోడే తింటాము. ఎక్కువగా ఇంట్లో అయితే కోళ్ళు పెంచుతాం కదా. ఇంకా బిర్యానీ చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. బాగా అంటే ఒక 70% ఉడికింది. ఇంకా చికెన్ 70% ఉడికిన తర్వాత చికెన్లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్ని, కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని దానిపైన అయితే అన్నం వేసేసుకుంటున్నాను. ఇలా 2-3 లేయర్లుగా వేసుకోవాలండి. అంటే కొద్దిగా అన్నం వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్ని పుదీనా వేసుకొని మళ్ళీ కొద్దిగా అన్నం వేసుకోవాలి. ఇలా 3 లేయర్లుగా అయితే వేసుకున్నాను నేను. మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఈ చికెన్ బిర్యానీ చేయాలంటే కొద్దిగా ఎక్కువగా ఓపిక ఉండాలి. టైం అయితే చాలా ఎక్కువగా పడుతుంది. చేసిన వాళ్ళకి మాత్రం కొద్దిగా ఎక్కువగానే కష్టం ఉంటుందండి. తిన్నోళ్ళకి మాత్రం బాగుంటుంది. ఆయనేమో చాలా రోజుల నుండి చికెన్ బిర్యానీ చేయమని అయితే అడుగుతున్నారు. ఇంక ఇంట్లో కూడా బిర్యానీ బియ్యం ఉన్నాయనేసి ఈరోజు చేశాను. ఇంకా మొత్తం కలిపేసుకొని పైన మూత పెట్టేసుకొని కొద్దిగా బరువు పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకున్నానండి. అది కూడా మొత్తం వీడియో తీసానో మర్చిపోయానో తెలీదు. వీడియో క్లిప్ అయితే లేదు, అందుకని చూపించలేదు. నేను మొత్తం దమ్ము పెట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి. నాకు కెమెరా ఆన్ చేయకుండా అప్పుడప్పుడు వీడియో తీయడం అయితే అలవాటు ఉంది. అందుకని అక్కడక్కడ వీడియో క్లిప్లు అయితే మిస్ అవుతూ ఉంటాయి. మిస్ అయిన ప్రతి దగ్గర ఇక్కడైతే వీడియో మిస్ అయిందని అయితే చెప్తున్నాను. అందుకనే ఇంకా బిర్యానీ అయితే బాగా ఉడికిపోయిందండి. ఒక 10 నిమిషాలు అయితే దమ్ము పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అన్నం విరిగిపోకుండా అలానే ఉడకకుండా లేకుండా కరెక్ట్గా ఉడికి చాలా టేస్టీగా వచ్చింది. ఉప్పు అయితే కరెక్ట్గా పడ్డదండి. తినడానికి అయితే చాలా బాగుంది. చూడండి, పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర లైట్గా జల్లుకొని చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. చూస్తుంటేనే ఇప్పుడు తినాలనిపిస్తుంది. అంత బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఈ బిర్యానీ చేయడం పూర్తయ్యేటప్పటికి టైం అయితే తినే టైం అయిపోయిందండి. 1-1:30 ఈ టైం అయితే అయిపోయింది. ఇంక ఇంట్లో వాళ్ళందరికైతే అన్నం పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఏమేమి రెసిపీస్ ఉన్నాయో చూపిస్తున్నాను. అన్నము తెల్లవారు క్యారెట్ అన్నం చేసినప్పుడు అయితే అన్నం చేశాను, అందుకని కొద్దిగా అన్నమే ఉంది. ఇంకా చికెన్ బిర్యానీలో ముక్కలు అయితే చాలా బాగా ఉడికి సాఫ్ట్గా ఉన్నాయండి. తింటుంటే అమృతంలా ఉన్నాయి. నాకైతే చాలా చాలా నచ్చింది. ముక్కలన్నీ కూడా పెద్ద పెద్ద ముక్కలైనా సరే బాగా ఉడికాయి. ఇంకా రసము నిన్న రాత్రి పెట్టానండి రసము, అందుకని ఇప్పుడైతే ఏం పెట్టలేదు. కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి రసము, రాత్రి పెట్టిన రసము. ఇంకా ఉల్లిపాయ ఉన్ని పచ్చిమిరపకాయ, తెల్లవారు చేసిన క్యారెట్ అన్నము, బిర్యానీలోకి పెరుగు చట్నీ. కొద్దిగా పల్చగా చేస్తాను ఈ పెరుగు చట్నీ, మరి అంత చిక్కగా ఏం లేదు. ఇంకా చికెన్ కూర కూడా చాలా బాగా వచ్చింది. కూర అయితే కరెక్ట్గా ఉడికి తినడానికి అయితే చాలా బాగుంది. మధ్యాహ్నం కోసం ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము. ఆదివారం స్పెషల్ అయితే ఇదే చేసుకున్నామండి. తెల్లవారు లేచిన నుండి నాకైతే అసలు ఖాళీ లేకుండా పన్ను. ఇప్పుడైతే అందరం ఒకే దగ్గర కూర్చొని తినేస్తున్నాము. మా అత్త అయితే అందరికీ బిర్యానీ పెట్టేసింది. కొద్దిగా కూర వేసేసి అందరికీ పెట్టేసింది. ఆ పెట్టేది కూడా వీడియో తీశాను. కాకపోతే మా వైష్ణవ్ ఆ కెమెరాకి అడ్డంగా చేయి తీసుకొని వచ్చి అయితే వేసాడండి. అందుకని అదంతా కూడా డిలీట్ చేసేసాను. ఇంకా మా అత్త అందరికీ కూరని బిర్యానీ వేసేసిన తర్వాత అందరం కూర్చొని అయితే తింటున్నాము. మా వైష్ణవ్ వాళ్ళ తాత దగ్గర కూర్చొని అయితే తింటున్నాడు. మ్యాక్సిమం వాళ్ళ తాత దగ్గర కూర్చొని తింటాడండి, మా దగ్గరికి అయితే రాడు. వాళ్ళ తాత లేకపోతేనే నా చేత అయితే పెట్టించుకుంటాడు అన్నము, లేకపోతే వాళ్ళ తాత దగ్గరే తింటాడు. ఎక్కువగా వాళ్ళ తాత దగ్గర అలవాటు మా బాబుకి. నాకైతే ఈరోజు అస్సలు ఖాళీ లేకుండా పని అయిందండి. బిర్యానీ చేయడం వల్ల కొద్దిగా ఎక్కువగా పని అయితే అయ్యింది. తెల్లవారు లేచిన నుండి మధ్యాహ్నం 2-3 దాకా అయితే పని అయ్యింది. ఇంకా గిన్నెలు తోమడము, బట్టలు ఉతకడము, ఈ 2 పనులు అయితే ఉన్నాయి.
మధ్య మధ్యలో నీరు వస్తే నీరు పట్టుకోవడము, ఇల్లు తుడుచుకోవడము, ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, మా బాబుకి బ్రష్ చేయించడం, ఇవన్నీ చాలా పనులున్నా అవన్నీ కూడా నేనే చేయడం వల్ల చాలా అంటే చాలా కష్టమైంది ఈరోజు. అంటే కొద్దిగా ఎక్కువగా పని ఉంది. తినడం అయిపోయిన తర్వాత గిన్నెలు దోమేసుకుంటున్నాను. ఈ గిన్నెలు దోముకునేటప్పుడు టైం అయితే 2, అంటే గిన్నెలు దోమడానికి వచ్చినప్పటికి టైం 2, గిన్నెలు మొత్తం దోమేసి ఎక్కడ పెట్టినప్పటికి 2:30 పావుతక్కువ 3 ఇలా అయిపోయింది. దాని తర్వాత బట్టలు ఉతికేసుకున్నాను. ఇదనమాట నా ఇంట్లో పనులు. మా ఆడవారికి ఆదివారం అయినా సరే అస్సలు ఖాళీ ఉండదండి. ఆదివారం అయితే ఇంకా ఎక్స్ట్రా పనులు ఎక్కువ ఉంటాయి. ఆదివారం అయితే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ అయితే చెయ్యాలి. అందరూ ఆ రోజే ఇంటికాడ ఉంటారు కాబట్టి చికెన్ తెచ్చుకొని ఏదో ఒక వెరైటీ చేసి పెట్టాలి. అందుకని మిగతా రోజుల కాడికి ఆదివారం ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ పని ఉంటుంది. మామూలుగా అయితే అందరికీ ఆదివారం సెలవు ఉంటుంది. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లకు మాత్రం ఆదివారం ఎక్స్ట్రా పని ఉంటుంది. నేను ఆదివారం వస్తే ఏదో ఒక స్పెషల్ అయితే ఖచ్చితంగా చేస్తానండి. మా ఆయన ఉంటేనే, కొన్నిసార్లు మా ఆయన ఆదివారాలు ఉండరు, అలాంటప్పుడు నార్మల్గానే ఉంటుంది. కానీ మా ఆయన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక వెరైటీ చేసి అయితే పెడతాను. కొద్దిగా ఎక్కువగా ఇంటికాడ ఏదో ఒకటి చేసుకొని తినడానికి మా ఆయన ఇష్టపడతారు. ఏదో ఒక వెరైటీలు చేసి పెడతానే ఉండాలి నేను. మా ఆయన ఇంటికాడ ఉంటే నాకు వంట పని కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొద్ది మందే కొడుతున్నారు. లైక్ హైప్ ఖచ్చితంగా ఇవ్వండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.